రవిగాడి భార్య డబ్బుడమ్మ ఇప్పుడు రిబ్బన్ కట్ చేస్తుంది అనేత అంటూ ఉంటాడు బాలు. అలా అనేసరికైతే అక్కడికి శృతి వస్తూ ఉంటుంది. మీనా అయితే శృతిని దగ్గరుండి తీసుకొని వచ్చి రిబ్బన్ కటింగ్ అయితే చేపిస్తూ ఉంటుంది. అలా రిబ్బన్ కటింగ్ చేపించేసరికి అందరూ క్లాప్స్ కొడుతూ ఉంటారు. ఇక మీనా ఇది డబ్బుడమ్మకి ఇవ్వు అనేత అంటూ ఉంటాడు బాలు. ఏంటండి అని అంటే, ఏదైనా పనికి విలువ కట్టడం నేను డబ్బుడమ్మ దగ్గరే నేర్చుకున్నాను, ఇదంతా ఆవిడ గారి చలవే అనేత అంటూ ఉంటాడు బాలు. అలా అనేసరికి అయితే మీనా శృతి ఏదో చిరాకు పడుతూ ఉంటుంది. ఇక షాక్ అవుతూ ఉంటుంది ప్రభావతి బాలు చేసిన పనికి. చెప్పింది చేయి అనేత అంటూ ఉంటాడు బాలు. ఇక మీనా ఏం చేయలేక ఆ గిఫ్ట్ ప్యాకింగ్ అయితే శృతికి ఇస్తూ ఉంటుంది. అలా ఇచ్చేసి అక్కడి నుంచి అయితే ఎటు నుంచి వాళ్ళు అటు వెళ్ళిపోతూ ఉంటారు. ఇక శృతి అయితే రవి మీదకి చిరాకు పడుతూ ఉంటుంది. మీ అన్నయ్య ఎంత పని చేస్తాడో అనుకోలేదు. నేను 2000 ఇస్తే ఆ 2000కి 500 కలిపి 2500 ఇచ్చాడు. ఈ ఆటలన్నీ మీ అన్నయ్య సాగుతాయి అనుకుంటున్నాడు ఏంటో అనేది నానా మాటలు అంటూ ఉంటుంది. రవి ఏం చేయలేక అలా వింటూ ఉంటాడు. ఇక మీ అన్నయ్య చేసిన పనికి ప్రతీకారం నేను తీర్చుకుంటాను, ఇదైతే నేను అస్సలు వగ్గను అనేత అంటూ ఉంటుంది శృతి. అలా అనేసి ఇక నుంచి మీ అన్నయ్య ఆటలు సాగుతాయి అనుకుంటాడేమో. ఇక మీ అన్నయ్యకి ఆ ఆటలు సాగనివ్వను, మీ అన్నయ్యని ఎలా అయినా ఇరికిస్తాను, నా సంగతి చూపిస్తాను అనేది శృతి ఏదో అంటూ ఉంటుంది బాలుపై. ఇక రవి అయితే షాక్ అవుతూ ఉంటాడు శృతి ఆడిన మాటలకి.